రైట్. నమస్తే ఫ్రెండ్స్, నేను మీ జర్నలిస్ట్ రాఘవ బంగారు. ఇప్పుడు ఈరోజు మనకు తెలంగాణలో ఉన్నటువంటి ముఖ్యమైన వార్తలు అయితే ఇప్పుడు మనం చూస్తున్నాం. అయితే మొట్టమొదటిగా ఇప్పుడు ఆటోలో ఈరోజు ఏదైతే బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేసీఆర్ ఆటోలో వెళ్ళి అందరినీ ఆశ్చర్యపరచాడని చెప్పేసి ఒక వార్త అయితే ఇక్కడ ఉంది మనకు. అయితే అక్కడ బీజేపీ కాంగ్రెస్ది ఫేకాల్ బంధం అని చెప్పేసి టీఆర్ఎస్ నేత అంటున్న పరిస్థితి. అయితే కాంగ్రెస్ బీజేపీ ఫేకాల్ బంధం అని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ ఎమ్మెల్యే కేటీఆర్ విమర్శించారు. రానున్న పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ తరఫున డమ్మీ అభ్యర్థులను పెట్టి బీజేపీ గెలుపు కోసం కాంగ్రెస్ ప్రయత్నిస్తుందన్నారు. ఇవాళ జూబ్లీహిల్స్ నియోజకవర్గ పార్టీ కార్యవర్గ సమావేశంలో కేటీఆర్ మాట్లాడారు. రాహుల్ గాంధీ భారత్ జోడో న్యాయయాత్ర అని తిరుగుతుంటే కాంగ్రెస్ పార్టీ మిత్రపక్షాలు రాహుల్ చోడో అని వదిలి వెళ్తున్నారని ఎద్దేవా చేశారు. కాగా సమావేశం ముగిసిన తర్వాత యూసఫ్గూడ నుంచి తెలంగాణ భవన్కి కేటీఆర్ ఆటోలో వచ్చి అందరినీ ఆశ్చర్యపరుస్తున్నారు. అయితే ఇక్కడ ముఖ్యంగా ఎమ్మెల్సీ ఏదైతే పార్లమెంట్ ఎన్నికల సందర్భంగా అయితే బీఆర్ఎస్ పార్టీ అయితే విస్తృతంగా ప్రతి నియోజకవర్గాల వ్యాప్తంగా కూడా అదేవిధంగా హైదరాబాద్ అదేవిధంగా వివిధ నియోజకవర్గాల్లో కూడా హైదరాబాద్ గెలిచి అందరితో మీటింగ్ అయితే ఏర్పాటు చేసిన పరిస్థితి. అయితే ఈరోజు ఏదైతే బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ తరపున డమ్మీ అభ్యర్థుల మీద బీజేపీ గెలుపు కోసం కాంగ్రెస్ తరఫున ఆరోపించినారు. ఈరోజు జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో అయితే పార్టీ కార్యకర్తల సమావేశం ఏర్పాటు చేసిన పరిస్థితి కనిపిస్తుంది. అయితే మరోవైపు వరుసగా రాష్ట్రంలో అయితే కాంగ్రెస్ పార్టీ మున్సిపాలిటీలపై కన్నేసినట్టు తెలుస్తుంది. తాజాగా కోదాడ మున్సిపాలిటీలో నెగ్గిన అవిశ్వాసం, చైర్పర్సన్ వైస్ చైర్మన్ పీఠాల హస్తగతం అన్నట్టు ఒక వార్త అయితే వచ్చింది. అయితే కోదాడ మున్సిపల్ చైర్పర్సన్ వనపర్తి శిరీష లక్ష్మీనారాయణ, వైస్ చైర్పర్సన్ పద్మా మధుసూదన్ పై శనివారం పాలకవర్గ సభ్యులు ప్రవేశపెట్టిన అవిశ్వాస తీర్మానం నెగ్గింది. ఎన్నికల అధికారి కోదాడ ఆర్డీఓ సూర్యనారాయణ మున్సిపల్ సమావేశ మందిరంలో అవిశ్వాస తీర్మానం కోటింగ్ నిర్వహించారు. హాజరైన 33 మంది కౌన్సిలర్లు 29 మంది అవిశ్వాస తీర్మానానికి అనుకూలంగా ఓటు వేశారు. దీంతో తీర్మానం నెగ్గినట్లు అధికారికంగా ప్రకటించారు. కాగా చైర్పర్సన్ సామినేని ప్రమీల, వైస్ చైర్మన్ కందుల కోటేశ్వరరావు ఎన్నికయ్యే అవకాశం ఉన్నట్లు కాంగ్రెస్ కౌన్సిలర్ అయితే వెల్లడించారు. అయితే మొత్తమైన తెలంగాణ వ్యాప్తంగా కూడా మున్సిపాలిటీలపై అవిశ్వాస తీర్మానాలు పెట్టి ఆ మున్సిపాలిటీలను కైవసం చేసుకున్న పనిలో అయితే కాంగ్రెస్ పార్టీ ఉన్నట్టు తెలుస్తుంది. ఇప్పటికే మహబూబ్నగర్ పార్లమెంటు కూడా కాంగ్రెస్ పార్టీ వశమైన విషయం మనకు తెలిసిందే. ఇంకొక విషయం, ఇక్కడ కాంగ్రెస్లోకి మాజీ ఎమ్మెల్యే తీగల కృష్ణారెడ్డి అంటే ఒక వార్త అయితే వచ్చింది. కాంగ్రెస్లోకి సచివాలయంతో సీఎంతో రేవంత్ రెడ్డితో భేటీ అయ్యారు. కొంతకాలంగా అసంతృప్తితో మాజీ ఎమ్మెల్యే కేసీఆర్ నమ్మించి మోసం చేశారని ఆవేదన చేశారు. అసెంబ్లీ ఎన్నికల ముందే పార్టీ మారాలని డిసిషన్ తీసుకున్నారు. ప్రభుత్వం మారడంతో కాంగ్రెస్ చేరాలని ఫిక్స్ అయినట్టు తెలుస్తోంది. అయితే ఈ ఎమ్మెల్యేకు గతంలో కూడా ఎమ్మెల్యే టికెట్ ఇస్తానని ఇవ్వలేదని చెప్పేసి అందుకే పార్టీ ఎన్నికల కంటే ముందే కూడా కాంగ్రెస్లోకి రావాలని నిర్ణయించుకున్నట్టు ఆయన ఈరోజు చెప్పిన పరిస్థితి తెలుస్తుంది. అదే సందర్భంలో ఈరోజు రేవంత్తో భేటీ అయినట్టు తెలుస్తోంది. అయితే కొన్ని విషయాల్లోకి వెళ్తే ఇటీవల 4 బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు సీఎం రేవంత్ రెడ్డిని కలవగా వారు పార్టీ మారుతున్నారనే ప్రచారం జరిగిన సంగతి తెలిసిందే. ఆ తర్వాత 4 ప్రెస్ మీట్ పెట్టి ఖండించిన చర్చ మాత్రం ఆగలేదు. ఈ క్రమంలో ఇవాళ బీఆర్ఎస్ సీనియర్ నేత మాజీ ఎమ్మెల్యే తీగల కృష్ణారెడ్డి సచివాలయంలో రేవంత్ రెడ్డిని కలిశారు. దీంతో గులాబీ పార్టీలో కలవరం మొదలైందని చెప్పేసి ఇక్కడ దిశ పేపర్తో రాసిన పరిస్థితి. ఇదంతా మర్యాదపూర్వకంగా భేటీ అని పైన చెప్తున్న కారు పార్టీకి చెందిన సిట్టింగ్ మాజీ ఎమ్మెల్యేలు వరుసగా కాంగ్రెస్ టచ్లోకి వెళ్తుండడంతో పార్లమెంట్ ఎన్నికల నాటికి బీఆర్ఎస్కు బిగ్ షాక్ తప్పదా అనే చర్చ పొలిటికల్ కారిడార్లో వినిపిస్తున్నట్టు ఒక వార్త వినిపిస్తుంది. అయితే ముఖ్యంగా ఇక్కడ పార్టీలోకి వెళ్ళడానికి ప్రధాన కారణం ఏంటనేది ఇక్కడ ఉంది. ఆయన మన తీగల కృష్ణారెడ్డి గురించి టీడీపీతో తన రాజకీయ ప్రయాణం ప్రారంభమైన తీగల కృష్ణారెడ్డి గతంలో హైదరాబాద్ మేయర్గా మహేశ్వరం ఎమ్మెల్యేగా పనిచేశారు. 2014లో టీడీపీ నుంచి గెలిపొందారు. ఆ తర్వాత బీఆర్ఎస్లో చేరారు. 2018లో కాంగ్రెస్ అభ్యర్థి సబితా ఇంద్రారెడ్డి చేతిలో ఓడిపోయారు. అనంతరం సబితా బీఆర్ఎస్లోకి రావడంతో మహేశ్వరం బీఆర్ఎస్లో తీగల సబితా మధ్య వర్గపోరు మొదలైంది. ఈ నేపథ్యంలో పార్టీలో తనకు గుర్తింపు దక్కడం లేదని అనేక సందర్భాల్లో తీగల సంతృప్తి వ్యక్తం చేశారు. బీఆర్ఎస్ హయాంలో తనకు ఎమ్మెల్సీ ఇస్తానని కేసీఆర్ హామీ ఇచ్చి మాట తప్పారని, మొన్నటి ఎన్నికల్లో టికెట్ ఇవ్వకుండా మోసం చేశారని తన సన్నిహితుల వద్ద ఆవేదన వ్యక్తం చేస్తున్నారని తెలుస్తుంది. దీంతో గతంలోనే పార్టీ మారేందుకు తీగల సిద్ధం కాగా రంగారెడ్డి జడ్పీ చైర్పర్సన్గా ఉన్న తీగల కృష్ణారెడ్డి కోడలు తీగల అనితారెడ్డి పార్టీ మారకుండా చివరి నిమిషంలో అడ్డుకున్నట్టు ప్రచారం జరిగింది. ప్రస్తుతం రాష్ట్రంలో కాంగ్రెస్ పదవి ఏర్పడిన నేపథ్యంలో అనూహ్యంగా ఆయన రేవంత్ రెడ్డితో భేటీ కావడం హాట్ టాపిక్గా మారింది. తీగల కాంగ్రెస్లో చేరుతారా అనే
రాజకీయ వర్గాల్లో చర్చ అయితే నడుస్తుంది. కాగా గతంలో రేవంత్ రెడ్డి, తీగల కృష్ణారెడ్డి టీడీపీలో కలిసి పనిచేసిన చేయగా వీరికి సన్నిహిత సంబంధాలు అయితే ఉన్నట్టు తెలుస్తుంది. అయితే చేరిన వారందరూ కూడా టీఆర్ఎస్ పార్టీ నుంచి బీఆర్ఎస్ పార్టీ నుంచి అదేవిధంగా కాంగ్రెస్లోకి చేరుతున్నట్టు తీగల కృష్ణారెడ్డి విషయం తెలిసిందే. మొన్న కూడా ముగ్గురు ఎమ్మెల్యేలు కూడా టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు పార్టీలో రేవంత్ రెడ్డిని కలిసి తర్వాత మేము అలాంటి మర్యాదపూర్వకంగా కలిసాము, అభివృద్ధి గురించి చర్చించడానికి మాత్రమే మేము పార్టీలో చేరామని చెప్పిన విషయం తెలిసింది. చూడాలి తీగల కృష్ణారెడ్డి విషయం ఎలా ఉండబోతుందో. రైట్, ఇంకోటి మనకు అది ఇంతకుముందే మనకు ఒకటి బ్రేకింగ్ న్యూస్ ఇదైతే 30 ఏళ్ళ సర్వీస్లో 100 కోట్ల ఆస్తులు అని చెప్పేసి ఏదైతే మన రేరా అప్రూవల్ అంటే మన ప్లాట్స్ అదేవిధంగా రియల్ ఎస్టేట్ దాంట్లో బాగా ప్లాట్లు అదేవిధంగా అపార్ట్మెంట్లలో ఆయన అప్రూవల్ ఇవ్వడానికి నా బాలకృష్ణపై మొన్ననే ఏసీబీ దాడులు చేయడం జరిగింది. ఆ దాడుల్లో 100 కోట్ల ఆస్తులు 100 కోట్ల ఆస్తులు ఆయన అపనంగా తీసుకున్నట్టు తెలుస్తుంది. 30 ఏళ్ళ సర్వీస్లో మొత్తం 120 ఖరీదైన బ్రాండెడ్ రిస్ట్ వాచ్లు, 4 కార్లు, 6 చోట్ల ప్లాట్లు, 50 ప్రాపర్టీస్ డాక్యుమెంట్లు సాధన చేసుకున్నారు. 1 కోటి రూపాయల నగదు కూడా లభ్యమైనట్టు తెలుస్తుంది. అయితే బాలకృష్ణపై కోర్టులో ఏసీబీ రిమాండ్ రిపోర్ట్ అయితే తయారు చేసింది. 32 లక్షల విలువైన 120 రిస్ట్ వాచ్లు స్వాధీనం చేసుకున్నట్టు తెలుస్తుంది. విచారణకు సహకరించడం లేదని కూడా ఆ రిపోర్ట్లో ఏసీబీ పేర్కొంది. శివ బాలకృష్ణ 1994 గ్రూప్ 1 అధికారిగా సర్వీలో చేరాలని ఇప్పటివరకు 50 ప్రాపర్టీ డాక్యుమెంట్లు సీజ్ చేసినట్టు తెలిపింది. ఆ డాక్యుమెంట్ల ప్రకారం భూములు మార్కెట్ రేటు సుమారు 10 కోట్లు ఉన్న అంతకు 10 రెట్ల మేర వాస్తవ విలువ ఉంటుందని పేర్కొన్నది రియల్ ఎస్టేట్ రెగ్యులేటరీ అథారిటీ. స్టూడియో ఇలాంటి వారు ఇక ఇంకా చాలామంది ఉన్నారు. అటువంటి వాళ్ళని కూడా పట్టుకోవాల్సిన అవసరం అయితే ఉంది. 6 చోట్ల 50 ప్లాట్ఫామ్, కోటి నగదు, ట్యాగ్ హియర్, రోలెక్స్, రాడో ఫాసిల్, టిస్సార్ తదితర పలు బ్రాండ్లకు చెందిన సుమారు ఆయన 32 లక్షల 120 వాచ్లు పెట్టుకున్నాడు. రోజుకు ఒక వాచ్ పెట్టిన సంవత్సరం వరకు మళ్ళీ రిటర్న్ 150 డేస్ వరకు సరిపెట్టేటుంది. అయితే బినామీలతో పాటు బాలకృష్ణకి సహకరించిన ఇతర అధికారుల పాత్రపైన అనుమానాలు ఉన్నాయని దర్యాప్తు జరగాల్సి ఉందని ఏసీబీ వివరించింది. మొత్తం 45 పేజీల రిమాండ్ రిపోర్ట్లో బాలకృష్ణకు సంబంధించిన ఆస్తులకు అక్రమంగా ఆచరణకి అనుసరించిన విధానాలను కూడా అక్కడ ప్రస్తావించినట్టు తెలుస్తుంది. అయితే మళ్ళీ ఇంకొకటి ఈరోజే మొత్తం మీద కోదండరామ్ అదేవిధంగా అమీర్ అలీ ఖాన్, అయితే కోదండరామ్ ఎమ్మెల్సీ అదేవిధంగా అమీర్ అలీ ఖాన్ కూడా ఎమ్మెల్సీగా ఈరోజు మన గవర్నర్ అయితే తమిళసై ఆమోదం తెలిపిన పరిస్థితి. అయితే 6 ఏళ్ల పాటు ఎమ్మెల్సీలుగా కోదండరామ్, అమీర్ అలీ ఖాన్ జీవో విడుదల చేసిన ప్రభుత్వం. ఖాళీగా ఉన్న 2 నామినేటెడ్ ఎమ్మెల్సీ పదవి ప్రొఫెసర్ కోదండరామ్, జర్నలిస్ట్ అమీర్ అలీ ఖాన్ పేర్లను ఆమోదిస్తూ గవర్నర్ సంతకం చేశారు. రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి వికాస్ రాజ్ దాన్ని ధృవీకరించారు. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వం నుంచి అధికారిక ఉత్తర్వులు ఎదురయ్యాయి. గతంలో నామినేట్ ఎమ్మెల్సీ ఉన్న డి రాజేశ్వరరావు, షారుఖ్ హుస్సేన్ పదవి కాలం గతేడాది మే 20న పూర్తి కావడంతో ఆ స్థానంలో వీరిద్దరు నియమించేందుకు గవర్నర్ నిర్ణయం తీసుకున్నారు. 6 ఏళ్ల పాటు ప్రొఫెసర్ కోదండరామ్, అమీర్ అలీ ఖాన్ ఈ పదవిలో కొనసాగున్నారు. ఈ నెల 27వ తేదీతో గెజిట్ విడుదల చేయాలని గవర్నర్ ఆదేశించడం జరిగింది. ఇది కథ. అయితే ఇంకొక ఆసక్తికర విషయం, మొన్ననే మనకి బాలరాముడు అయోధ్యలో అయితే బాలరాముడి విగ్రహాన్ని ఆవిష్కరించడం జరిగింది. అయితే ఆ విగ్రహానికి సంబంధించిన కూడా కర్ణాటకలో ఒక కేసు నమోదైంది. అయితే బాలరాముడి విగ్రహానికి శిలనిచ్చిన వ్యక్తికి ఫైన్, అక్రమ మైనింగ్ అంటూ 80,000 జరిమానా విధించాలని చెప్పేసి ఒక వార్త అయితే వచ్చింది. అయితే ఆ వార్త వివరాలకు అయితే అయోధ్య రామ మందిరంలో ప్రాణప్రతిష్ఠ పూర్తవడంతో అంతా హర్షం వ్యక్తం చేస్తున్నారు. కానీ విగ్రహాన్ని చెక్కడానికి శిలను ఇచ్చిన వ్యక్తి మాత్రం విచారణలో ఉన్నాడు. కర్ణాటకకు చెందిన క్వారీ కాంట్రాక్టర్ శ్రీనివాస్ నటరాజన్ తాను పనిచేస్తున్న పొలంలో దొరికిన కృష్ణ శిలను తన స్నేహితుడు శిల్పి అయిన అరుణ్ యోగిరాజ్కు ఇచ్చాడు. కాగా అరుణ్ ఆ శిలను బాలరాముడిగా చెక్కడం, అయోధ్యలో ఆ విగ్రహానికి ప్రాణప్రతిష్ఠ జరగని తెలిసిందే. అయితే అతి పురాతనమైన కృష్ణశిలను అక్రమ మైనింగ్ ద్వారా వెలికి తీశాడని శ్రీనివాస్ నటరాజన్కు కర్ణాటక ప్రభుత్వం 80,000 జరిమానా విధించింది. అయితే తాను అక్రమ మైనింగ్ చేయలేదని, ఓ రైతు తన పొలంలో అడ్డుగా ఉన్న రాళ్లను తొలగించాలని తనకు కాంట్రాక్ట్ ఇచ్చారని నటరాజన్ తెలిపినట్టు ఇక్కడ తెలుస్తోంది. రైట్, ఇంకొకటి ఇక్కడ అమిత్ షా తెలంగాణ టూర్ వాయిదా. అయితే తెలంగాణలో ఉన్న 6 క్లస్టర్లు అంటే ఒక్కొక్క పార్లమెంట్ అంటే 5 క్లస్టర్లుగా చేయడం జరిగింది. తెలంగాణ పార్లమెంటు
స్థానాలను అయితే అదేవిధంగా రేపు ఏదైతే మహబూబ్ నగర్ అదేవిధంగా నాగర్ కర్నూలు నల్గొండ క్లస్టర్లో అమిత్ షా సమావేశంకి హాజరు కావాల్సింది. అయితే ఆ టూర్ వాయిదా వేసినట్టు ఒక వార్త తెలుస్తుంది. కేంద్ర హోంమంత్రి అమిత్ షా రేపు తెలంగాణకు రావాల్సి ఉండగా ఆయన పర్యటన వాయిదా పడింది. ఈ మేరకు ఇవాళ బీజేపీ స్టేట్ చీఫ్ ఒక ప్రకటన విడుదల చేశారు. అయితే బీహార్ రాజకీయ పరిణామాల నేపథ్యంలో అమిత్ షా పర్యటన వాయిదా వేసుకున్నట్లయితే మనకు సమాచారం అందింది. అయితే ఇక్కడ విద్యార్థులే ఛాయవాలాలు కామన్గా అన్ని స్కూళ్ళలోనే ఉంటాయి, కానీ ఇది స్పెషల్ ఏం కాదు. కానీ ప్రతి స్కూల్లో పిల్లలతో ఛాయలు తెప్పించడం, బిస్కెట్లు తెప్పించడం సర్వసాధారణం. అయితే నిజామాబాద్ కోటగిరి మండల కేంద్రంలోని జెడ్పీఎస్ స్కూల్లో స్నేహ సొసైటీ ద్వారా ఈత రుణాల భాగం సదస్సు నిర్వహించారు. అయితే ఆ సదస్సుకు హాజరైన వారికి పాఠశాల విద్యార్థులు టీ బిస్కెట్ల నుంచి కుర్చీ సైతం మోసారు. పిల్లల పఠనంలో వార్త పనులు చేసేటపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. అదే చాలా పాఠశాలలో చాలా మామూలే, ప్రతి పాఠశాలలో కూడా విద్యార్థులతో టీలు అదేవిధంగా ఆ రూమ్లు కూడా క్లీన్ చేయించడం కూడా జరుగుతుంది. ఇవన్నీ కూడా టీచర్లు దృష్టిలో పెట్టుకొని ఇవన్నీ పని చేయించడం బంద్ చేస్తే బాగుంటుంది. అయితే రోడ్డుపై గవర్నర్ ధర్నా, ఇది ఒక కేరళలో జరిగిన విషయం. ఇది కేరళలో పినరయి విజయన్ ప్రభుత్వం గవర్నర్ మధ్య విధానం తెలిసిందే. ఈ క్రమంలో తాజాగా కొల్లాం జిల్లాలో రోడ్డుపై కూర్చుని గవర్నర్ ఆరిఫ్ మహమ్మద్ నిరసన చేపట్టారు. గవర్నర్ కన్వాయ్ దగ్గర ఎస్ఎఫ్ఐ కార్యకర్తలు నిరసన తెలిపారు, నల్ల జెండాలు ఊపారు. దీంతో ఆగ్రహం వ్యక్తం చేసిన గవర్నర్ కారు దిగి పక్కన ఉన్న ఛాయ్ దుకాణంలోని కుర్చీ తీసుకుని రోడ్డు పక్కన బైఠాయించి నిరసన తెలిపారు. నిరసనకారులను అడ్డుకోలేదని పోలీసులపై అసహనం వ్యక్తం చేశారు. కాగా గవర్నర్ తమను బ్లడీ క్రిమినల్స్ అని పరిశుభ్రంగా వాడాలని తమ శక్తి చూపేందుకు ఈ నిరసన అని ఎస్ఎఫ్ఐ నేతలు పేర్కొన్నారు. అయితే గవర్నర్ కోసం ధర్నా చేశారు పిల్లలు. అయితే గవర్నర్ బ్లడీ క్రిమినల్స్ అని పరిశీలన వాడడంతోనే ఎస్ఎఫ్ఐ నేతలు ధర్నాకు దిగినట్టు తెలుస్తుంది. అయితే గవర్నర్ తన వ్యాఖ్యలు వెనక్కి తీసుకోవాలని చెప్పేసి కూడా ఆ విద్యార్థులు కోరినట్టు తెలుస్తుంది. అయితే ఇదే ఇంకొకటి డైనామిక్ వచ్చేసి మనము 7 o'clock ఇది కూడా ఉంటుంది. ఇప్పుడు 4 o'clockది ఇది ఉంది మనకు. అయితే 7 o'clock కూడా ఇక్కడ ఉంటుంది, చూద్దాం 7 o'clock వార్తలు కూడా ఏమేమి ఉన్నాయి. అబ్బా, ఆడబిడ్డల పెళ్లికి తులం బంగారం, అంచనా బడ్జెట్ రూపొందించండి, త్వరలోనే కులగణన కూడా, ఎన్నికల హామీ కట్టుబడి ఉన్నాం, అవసరమైన అన్ని చర్యలు చేపట్టండి, అధికారులకు సీఎం రేవంత్ సూచన. కళ్యాణ లక్ష్మికి ఆడపిల్లకి తులం బంగారంపై కులగణన చేపట్టిన తర్వాతనే వస్తుందేమైతే. ఇప్పుడు రైతు బంధు, రైతు బీమా వాటన్నిటి కాకుండా దీని మీద కూడా చేస్తున్నారు. మరి ఎప్పుడు వస్తుందో తెలంగాణ చూద్దాం. కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ పథకాల్లో నగదుతో పాటు తులం బంగారం అందించేందుకు అంచనా బడ్జెట్ రూపొందించాలని సీఎం రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. రాబోయే బడ్జెట్లో ఎస్సీ బీసీ మైనారిటీ సంక్షేమానికి సంబంధించిన కేటాయింపులపై ఆయా శాఖల అధికారులతో రివ్యూ చేసిన అనంతరం సీఎం రేవంత్ రెడ్డి ప్రకటన చేశారు. దీంతోపాటు కుల గణనపై క్లారిటీ ఇచ్చారు. రాష్ట్ర వ్యాప్తంగా త్వరలోనే కుల గణన ప్రక్రియ ప్రారంభం. ఇప్పటికే రాష్ట్రాల్లో ప్రాసెస్ పూర్తయింది. పొరుగున ఉన్న ఆంధ్రప్రదేశ్లో సీఎం జగన్ సైతం దీనికే మొగ్గు చూపారు. తొందరలోనే తెలంగాణలో సైతం కుల గణన మొదలు కానున్నది. ఇందుకు అవసరమైన చర్యలన్నిటి చేపట్టిన సంబంధిత అధికారులకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆశించారు. అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా రాహుల్ గాంధీతో పాటు రేవంత్ రెడ్డి కూడా కుల గణన విధానం కట్టుబడి ఉన్నామని పేర్కొన్నారు. ఇప్పుడు ముఖ్యమంత్రి అయిన తర్వాత కూడా అసలుగా ఆ దిశగా అడుగులు వేసినట్టు తెలుస్తుంది. అయితే ఈ కుల గణన వల్ల వీరైనా కానీ మళ్ళీ ఏ కులాల ఓట్లు ఎన్నో ఉన్నాయో మళ్ళీ క్లియర్గా చెప్తారా, లేకపోతే వీళ్ళు కూడా గత ప్రభుత్వాల మాదిరిగానే దాచిపెడతారా వేసి చూడాలి మనం. అయితే దీని గురించి కూడా త్వరలో తేదీ ప్రకటిస్తామని కూడా చెప్పారు. పలు బీసీ సంఘాల నుంచి కూడా కులగణన చేపట్టాల్సిన అసెంబ్లీ ఎన్నికల సమయంలో కాంగ్రెస్ స్టేట్ చీఫ్ రేవంత్ రెడ్డికి విజ్ఞప్తులు అందాయి. ముఖ్యమంత్రి అయిన తర్వాత కూడా కొన్ని సంఘాలు రాతపూర్వకంగా ఆయనకు విజ్ఞప్తి చేశాయి. చివరకు కుల గణన ప్రాసెస్ను త్వరలో చేపట్టినట్టు అధికారికంగా సీఎం రేవంత్ ప్రకటించారు. రాష్ట్ర జనాభాలో దాదాపు సగానికి పైగా బీసీలు ఉన్నారని, జనాభా తమాషా ప్రకారం సంక్షేమ నిధుల్లో బడ్జెట్ కేటాయింపులు ఉండాలని డిమాండ్ వస్తున్న నేపథ్యంలో కులగణనపై సీఎం స్పష్టత ఇవ్వడం గమనార్హం. నిర్దిష్టంగా ఎప్పటి నుంచి ప్రారంభమవుతున్న అధికారులకు సమీక్షించిన తర్వాత ఖరారు కానున్నది. బీహార్ రాష్ట్రంలోని ఇప్పటికే కులగణన ప్రక్రియ మొదలైనట్టు తెలుస్తోంది. చూడాలి మళ్ళీ డేట్ ఎప్పుడు ప్రకటిస్తారో. కులగణన తర్వాతనే కళ్యాణ లక్ష్మికి సంబంధించిన దాంట్లో ఒక తులం బంగారు కూడా ఆడపిల్లల పెళ్లికి ఇచ్చే అంశాన్ని కూడా అక్కడే కుల గణన తర్వాతే జరిగే విషయం అన్నట్టు మనకు తెలుస్తుంది. అయితే రైతు బంధు కూడా ఇప్పటివరకు 2.5 ఎకరాల లోపు ఉన్న వారికి మాత్రమే పడ్డట్టు తెలుస్తుంది. మిగతా రైతు బంధు వాళ్ళకి ఎప్పుడు పడుతుందని చెప్పేసి కూడా అందరు రైతులు కూడా ఎదురుస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇక ఈ కళ్యాణ లక్ష్మిలో భాగంగా తులం బంగారు, అయితే మహాలక్ష్మిలో భాగంగా తులం బంగారు కూడా ఆడబిడ్డల పెళ్లికి ఇస్తున్న దాన్ని కూడా ఈ గణన కులగణన తర్వాతనే రానున్నట్టు మనకు తెలుస్తుంది ఈ ప్రకటనతో. రెడ్డి ఇక్కడ చూస్తే మేడారం జాతర పోస్టర్ రిలీజ్ ఆవిష్కరించిన సీఎం రేవంత్.
మేడారం జాతర పోస్టులను ఇవాళ రాష్ట్ర చైర్మన్ శ్రీ రేవంత్ రెడ్డి ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో మంత్రి సీతక్క, కొండ సురేఖ, పొంగు శ్రీనివాసరావు, పున్నం ప్రకాష్, సెన్సరాదారులు వేం నరేంద్ర అధికారులు పాల్గొన్నట్టు తెలుస్తుంది. మేడారం జాతర అయితే వచ్చే నెలలోనే ప్రారంభం, వచ్చే నెల మొదటి వారంలో మేడారం జాతర జరగనున్నట్టు మనకు తెలిసిన విషయం. అయితే ఇక భూకంపం వచ్చింది తెలంగాణలో. భూకంపం సంగారెడ్డి జిల్లాలో ప్రకంపనలు. ఇది సాయంత్రం 4:30 ప్రాంతం వచ్చినట్టు మనకు తెలుస్తుంది. అయితే ఇక్కడ వివరాల్లోకి వెళ్తే తెలంగాణలో భూకంపనాలు సంభవించాయి. సంగారెడ్డి జిల్లా కేంద్రం నేలకల్ మింగి గ్రామంలో భూమి కంపించింది. దీంతో ప్రజలు ఇళ్ల నుంచి బయటకు పరుగులు తీశారు. ఈ సాయంత్రం 4:30 గంటలకు స్వల్పంగా భూమి కంపించింది. ఎటువంటి ప్రాణ నష్టం, ఆస్తి నష్టం సంబంధించిన రెవెన్యూ వర్గాలు తెలిపాయి. ఇక్కడ ఇది కామన్గా ప్రతి జిల్లాలో కూడా ఇది జరుగుతుంది. సౌత్ నార్త్ ఇండియా వ్యాపారుల ఆధిపత్యాన్ని అడ్డుకోవాలని చెప్పేసి, సౌత్ పై నార్త్ ఇండియా వ్యాపారుల ఆధిపత్యాన్ని అడ్డుకోవాలని చెప్పేసి ప్రతి నియోజకవర్గాల్లో కూడా మండల కేంద్రాలు, జిల్లా కేంద్రాల్లో ఇది ఎప్పటికీ జరుగుతున్నట్టు. అది ఇప్పుడు తాజాగా హైదరాబాద్ సౌత్ సేన నిరసన వాణిజ్య పనుల శాఖకి కమిషనర్కి వినతి పత్రం ఇచ్చినట్టు తెలుస్తుంది. అయితే ఇక్కడ వివరాల్లోకి వెళ్తే సౌత్ ఇండియాపై నార్త్ ఇండియా వ్యాపారుల ఆధిపత్యాన్ని అడ్డుకోవాలని కోరుతూ శనివారం హైదరాబాద్లోని సుల్తాన్ బజార్, బేగం బజార్, కోటి తదితర ప్రాంతాల్లో సౌత్ సేన ఆధ్వర్యంలో నిరసన చేపట్టారు. ఈ మేరకు సౌత్ సేన అధ్యక్షులు రవి, జాయింట్ సెక్రటరీ కోవుల శ్రీకాంత్, కోశాధికారి కౌంటర్ వెంకటేష్ తదితరులు కమర్షియల్ ట్యాక్స్ కమిషనర్ శ్రీదేవికి వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా సౌత్ సేన నాయకులు మాట్లాడుతూ దక్షిణ భారతదేశంలో ఉత్తర భారతీయుల ఆధిపత్యం రోజు రోజుకు పెరుగుతోందని ఆరోపించారు. ఉత్తరాది వలసల కారణంగా దక్షిణాది ప్రజల ఉద్యోగ, ఉపాధి, వ్యాపార అవకాశాలు కోల్పోతున్నారని చెప్పారు. జనరల్ స్టోర్స్, స్వీట్ షాపులు, హోటల్స్, జ్యువెలరీ, గ్రానైట్, మార్బుల్, శానిటరీ, ఎలక్ట్రానిక్స్, మొబైల్ యాక్సెసరీస్, ఐరన్, పెయింటింగ్ తదితర వ్యాపారాలు ఆధిపత్యం చెలాయిస్తున్నారని పేర్కొన్నారు. ఇక్కడ వ్యాపారాలు నెలకొల్పుతున్న ఉత్తర భారతీయులు నకిలీల కాజం పోస్తున్నారని ఆరోపించారు. ఇటీవల హైదరాబాద్లో చూసిన క్యాన్సర్ నకిలీల ఔషధాల గంటలో ఉత్తరాది వ్యాపారులు ఉన్నారని తెలిపారు. ముందు ఉత్తరాది ఆధిపత్యాన్ని ఎదుర్కొనేందుకు దక్షిణాది ప్రజలు ముందుకు రావాలని సౌత్ సేన నాయకులు కోరారు. అయితే దీంట్లో నార్త్ ఇండియన్స్లో ఉన్నటువంటి కొంతమంది వ్యాపారులు మాత్రం నకిలీలకు వాళ్ళు ఆజ్యం వస్తున్నట్టు కూడా వాస్తవమైన వారికి, ఈ నకిలీలను కాకుండా నకిలీలను అరికట్టి వ్యాపారం ఎక్కడైనా చేసుకోవచ్చే వెసులుబాటు అయితే ఉంటుంది. కానీ ఇక్కడ వాళ్ళ ఆధిపత్యం ఎక్కువ ఉంది కాబట్టి వాళ్ళని అడ్డుకోవాలి ఆధిపత్యాన్ని అని చెప్పేసి అయితే సౌత్ ఇండియా సేన వాణిజ్య పనుల శాఖ అయితే వినతి పత్రం ఇచ్చినట్టు తెలుస్తుంది. ఇకనైతే టీఎస్పీఎస్సీ పూర్తి స్థాయి ప్రక్షాళన జరిగింది. మన మాజీ డీజీపీ మహేందర్ రెడ్డిని చైర్మన్గా ఎన్నుకున్న అనంతరం ఇక టీఎస్పీఎస్సీలో పూర్తిస్థాయి ప్రక్షాళన జరిగినట్టు తెలుస్తుంది. గత ప్రయత్నం నిర్మించిన చివరి మెంబర్ రిజైన్ గవర్నర్కు అరుణ్ కుమార్ రాజీనామా లేఖ ఇచ్చింది ఈరోజు. అయితే తెలంగాణ స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్కు మరో సభ్యురాలు రాజీనామా చేశారు. గత ప్రభుత్వం నియమించిన కోట్ల అరుణ్ కుమార్ వ్యక్తిగత కారణాలతో బోర్డు సభ్యురాలి పదవికి రిజైన్ చేశారు. ఈ మేరకు రాజీనామా లేఖను శనివారం గవర్నర్కు పంపించారు. తన రాజీనామాకు ఆమోదించాలని కోరారు. గత ప్రభుత్వంలో నిమిత్తులైన చైర్మన్తో పాటు 5 సభ్యులు రాజీనామా చేయగా వారి రిజైన్ గవర్నర్ ఆమోదించారు. మరో మెంబర్ సుమిత్రానందం ఇటీవల రాజీనామా చేయగా గవర్నర్ ఇంకా ఆమోదం తెలపలేదు. తాజాగా అరుణ్ కుమార్ సైతం తన రాజీనామా లేఖను గవర్నర్కు పంపించింది. వీరిద్దరు రాజీనామాలు ఆమోదం పొందితే కేసీఆర్ పొందించిన కమిషన్స్ పూర్తి స్థాయిలో రాజీనామాలు చేయడంతో కొత్త కమిషన్ ఏర్పాటుకు మార్గం సుగమమైనట్లు తెలుస్తుంది. అయితే ఇప్పటికే చైర్మన్ మహేందర్ రెడ్డిని నియమించింది కాంగ్రెస్ ప్రభుత్వం. ఇక మిగిలిన సభ్యులను కూడా త్వరలోనే నియమించి పూర్తిగా కొత్త టీఎస్పీఎస్సీని ప్రకటించే అవకాశం ఉంది. చైర్మన్ అదేవిధంగా సభ్యులను కూడా. ఒక ఇంట్రెస్టింగ్ ఇదో రేప్ చేశాను క్షమించు అంటూ బాధితులకు క్షమాపణలు. దోస్తే ఫ్రెండ్ని రేప్ చేసి మళ్ళీ క్షమించామని మెసేజ్ పంపించారు. అయితే లైంగిక దాడి బాధితురాలకి వింత పరిస్థితి ఏదంటే రేప్ చేసిన నిధులు క్షమించమని తెలిపినట్టు బాధితురాలు సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. ముంబైకి చెందిన 21 ఏళ్ల యువతికి సోషల్ మీడియాలో వ్యక్తి పరిచయం అయ్యాడు. దీంతో ఆమె నిధితో కలిసి పార్టీ కోసం బయటకు వెళ్ళినట్లు తెలిపింది. అక్కడ నిందితుడి స్టేట్తో సంబంధించిన తెలిపింది. తర్వాత తనతో బలవంతంగా మద్యం తాగించారని ఆరోపించింది. దీంతో తనకు ఏమి గుర్తులేదని, తర్వాత నిందితుడు తనపై అత్యాచారం చేస్తుంటే మేల్కొన్నానని తెలిపింది. పోలీసులకు ఫిర్యాదు చేస్తే వారం తర్వాత ఎఫ్ఐఆర్ దాఖలంటే తెలిపింది. మరోవైపు నిందితులకు క్షమాపణలు చెప్పేవాడని తెలుస్తుంది. కేసు నమోదైన తర్వాత క్షమాపణలు చెప్పుకుని ఇంకొకటి ఫిబ్రవరి 1న ఎమ్మెల్యేగా కేసీఆర్ ప్రమాణ స్వీకారం. అయితే ఇప్పుడు కేసీఆర్ వచ్చి రేవంత్ మాటలకు ఎలాంటి ధీటు సమాధానం చెప్తారు. అది ఫిబ్రవరి 1 నుంచి అయితే మనం వేచి చూడాలి. వివరాలు వెళ్తే మాజీ సీఎం కేసీఆర్ ఎమ్మెల్యేగా ప్రమాణ స్వీకారం కార్యక్రమానికి డేట్ ఫిక్స్ అయింది. ఫిబ్రవరి 1న శాసనసభ స్పీకర్ గడ్డం ప్రసాద్ చాంబర్లో ఆయన ప్రమాణ స్వీకారం చేయనున్నారు. కాగా మొన్నటి అసెంబ్లీ ఎన్నికల్లో గెలిచిన ఎమ్మెల్యేలంతా ఇప్పటికే ప్రమాణ స్వీకారం చేశారు. కానీ కేసీఆర్ కారు జారిపడడంతో తుంటెంకే వీరికి ఆసుపత్రి చేరారు. దీంతో ఆయన ప్రమాణ స్వీకారం చేయలేదు. తాజాగా కోలుకోవడంతో వచ్చే నెల ఫిబ్రవరి 1న ఆయన ఎమ్మెల్యేగా ప్రమాణ స్వీకారం చేయనున్నట్టు మనకు తెలుస్తుంది. వచ్చిన తర్వాత ఎలాంటి ఊహలతో వ్యూహాలతో కేసీఆర్ ముందుకెళ్తాడో మనం ముందు చూడబోతాం.
అయితే ఇక్కడ 10th విద్యార్థిని ఆత్మహత్యానం, టీచర్లు మందలించడం మనస్తాపం. వీళ్ళకేమొచ్చిందో మరి 10వ తరగతి విద్యార్థిని ఆత్మహత్య చేసింది. ఇక్కడ జగిత్యాల పట్టణం జరిగింది. గాదే సురేష్ కూతురు స్థానిక ధర్మపురి రోడ్డులోని సూర్య గ్లోబల్ ప్రైవేట్ స్కూల్లో చదువుతుంది. కాగా ప్రాజెక్టు వర్క్ చేయలేదని ఉపాధ్యాయ ఆగ్రహం వ్యక్తించడంతో మనస్తాపం చేసుకుని పూర్వం తాగింది. వెంటనే ఆసుపత్రి నుంచి చికిత్స అందించినారు. అయితే ఇక్కడ ప్రాజెక్ట్ వర్క్ చేయలేదని విద్యార్థిని ఆత్మహత్య చేసుకుంది. ఎంత గౌరవం చూడు. అసలు ఆ ప్రాజెక్ట్ వర్క్ చేయకుంటే మళ్ళీసారి ఇంకోసారి చేస్తా అని చెప్పొచ్చు, కానీ ఇలా ఆత్మహత్య చేసుకోవడం ఎంతవరకు కరెక్ట్? కొంతమంది తల్లిదండ్రులు కూడా ఇటువంటి విషయాలపై పూర్తిగా కొద్దిగా వాళ్ళకు సరైన సూచన సలహాలు ఇస్తూ ఉండాలి. ఇవ్వకుంటే ఇలాంటి ఘటనలు అయితే జరుగుతూనే ఉంటాయి. వీరు ఖమ్మం డీసీసీబీ నుంచి కూరాకులు అవుట్ అట. నాగభూషణ ఎక్కువ అగ్నిశం. ఇప్పుడు ఇక్కడ డీసీసీ చైర్మన్లు వదలరు, తర్వాత మున్సిపల్ కమిషనర్ వదలరు, ఇంకా ఏమున్నప్పుడు కాంగ్రెస్లో వదలరు. మొత్తం మీద ఖమ్మం డీసీజీబీ చైర్మన్ కురా నాగభూషణ్ బీఆర్ఎస్ చెందిన సొంత సభలు ప్రకటించిన ఆవిష్వానం నెగ్గింది. కురాకుల విశ్వపాలెం ఎస్సీ చైర్మన్గా ఎన్నికైన అక్కడ నుంచి డీసీబీ చైర్మన్ పదవి చేపట్టారు. విపాలెం ఎస్సీపీ 13 మంది డైరెక్టర్లు 11 మంది కురాకులకు వ్యతిరేకంగా ఓటు వేశారు. పిఎస్ చైర్మన్గా పదవి కోల్పోయిన డీసీబీ చైర్మన్ పదవి నుంచి తప్పుకోవాల్సి ఉంది. కాగా ఈ అవిశ్వాస ధర్మ సంవత్సరానికి కురాకుల నాగభూషణ్ మరో డైరెక్టర్లు గైర్హాజరైనట్టు తెలుస్తోంది. ఇది పరిస్థితి. ఎక్కడెక్కడ ఏమి జరుగుతుందో ఏమీ తెలియడం లేదు మొత్తమైన. సో ఇవి ఫ్రెండ్స్ ఈరోజు ఉన్న ప్రధానమైన వార్తల గురించి అయితే మనం చదివినాము. ఇంకా త్వరలో కూడా మరి ఇంకా ఎక్కువ వార్తలు డైలీ వార్తలు కూడా మనం చదవడం జరుగుతుంది. మీరంతా కూడా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ చేసి షేర్ చేయండి. లింక్ షేర్ చేస్తే కూడా మరి ఎక్కువ మంది కూడా చదువుతారు. మరి సరే ఈరోజుకి ఇంత ఫ్రెండ్స్. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.